హాయ్! ఇది మీకు తెలుసా? బయట ప్రపంచం ఆమెని చాలా ఈజీగా ఒక మాట అనేస్తుంది. ఆమె హౌస్ వైఫ్ అండి. ఇంట్లోనే ఖాళీగా ఉంటుంది అని. కానీ ఆ 4 గోడల మధ్య ఆమె గడిపే 24 గంటలు ఒక అంతర్జాతీయ యుద్ధం కంటే తక్కువేం కాదు. లోకం ఇంకా నిద్ర లేవక ముందే తెల్లవారుజాముని ఆమె రోజు మొదలవుతుంది. కాసేపు వాకింగుకు వెళ్ళినా మనసులో మాత్రం ఇంటికి వెళ్ళగానే ఏ వంట చేయాలి అనే ఆలోచనలే తిరుగుతుంటాయి. ఇంటికి రాగానే అస్సలు రెస్ట్ ఉండదు. పిల్లలను ముద్దుగా లేపటం, వాళ్లకు ఏం కావాలో అడిగి మరీ వండి పెట్టడం, స్కూల్కి టైం అయిపోతుందని కంగారు పడుతూ ఒక పక్క లంచ్కి ప్రిపేర్ చేస్తూ ఇంకో పక్క బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఆ బాక్సులు కట్టే హడావుడి మాటల్లో చెప్పలేం. అంతలోనే భర్త నిద్రలేవటం, ఆయనకి కాఫీ ఇవ్వటం దగ్గర నుంచి కర్చీఫు, సాక్సు, ఆఫీస్ ఫైల్స్ ఎక్కడున్నాయో వెతికి ఇచ్చేదాకా ఆమె ఒక రోబోలా తిరగాల్సిందే. అందరినీ సాగనుంపాక ఇల్లు సర్దటం, బట్టలు ఉతకటం, గిన్నెలు కడగటం, అబ్బో, ఒక రోజంతా చేసే పనులు ఒక్క చేత్తో చేసేస్తుంది. ఇక మధ్యాహ్నం వంట దగ్గర ఇంకో టెన్షన్. కూరలో ఉప్పు ఎక్కువైతే అత్తగారేమంటారో, కారం తగ్గితే మామగారు ఎలా రెస్పాండ్ అవుతారో అని భయపడుతూ, అన్నిటికంటే ముఖ్యంగా తిన్నవాళ్ళు బాగుంది అంటారో లేదో, బాగాలేదని ఎక్కడ తిడతారో, తినకుండా ప్లేట్ పక్కన పడేస్తారేమో అని ప్రతి పూట టెన్షన్ పడే ఆ మనసు ఎంత గొప్పదో కదా. బాగుందని మెచ్చుకోకపోయినా పర్వాలేదు, కానీ ఎక్కడ తినకుండా ఆకలితో ఉంటారో అని ఆరాటపడుతుంది. ఆమె పని అక్కడితో అయిపోదు. సాయంత్రం అవగానే పిల్లలు స్కూల్ నుండి ఎప్పుడొస్తారా అని గుమ్మం వైపు చూస్తూ ఎదురు చూడటం, వాళ్లకు స్నాక్స్ ఇవ్వటం, హోంవర్క్ చేయించడం, మళ్ళీ రాత్రికి భర్త ఆఫీస్ నుండి అలసిపోతూ వస్తే ఆయన మూడు ఎలా ఉందో చూసుకొని ఎదురు వెళ్ళటం, ఆయన మూడ్ను బట్టి తను మాట్లాడటం, ఇలా ప్రతి ఒక్కరి అవసరాల చుట్టూనే ఆమె జీవితం తిరుగుతుంది. ఒంట్లో బాలేకపోయినా టాబ్లెట్ వేసుకొని మరీ కిచెన్లోకి వెళ్తుంది, కానీ నాకు ఓపిక లేదు అని ఏనాడు పడుకోదు. హౌస్ వైఫ్ అంటే ఖాళీగా ఉండే మనిషి కాదు, ఒక కుటుంబానికి జీవం పోసే దేవత. ఆమె చేసే త్యాగానికి మనం జీతం ఇవ్వలేము, కానీ కనీసం ఒక ముద్ద తిన్నాక చాలా బాగుంది అని చెప్పే ఒక చిన్న కృతజ్ఞత, ఆమె కష్టాన్ని గుర్తించే కొద్దిగా గౌరవం ఇస్తే చాలు. ఆమె ప్రపంచాన్ని గెలిచినంతగా సంతోషిస్తుంది. మరి ఈసారి మీ ఇంట్లో ఆమె వండిన వంట తినేటప్పుడు ఒక్క నిమిషం ఆమె వైపు చూసి నవ్వి థ్యాంక్స్ చెప్పండి. అది ఆమె పడే 24 గంటల టెన్షన్ని మాయం చేస్తుంది. అంతేకాదు, మీ అమ్మ ఏం చేస్తుంది, మీ వైఫ్ ఏం చేస్తుంది అని ఎవరైనా అడిగినప్పుడు తేలికగా ఇంట్లోనే ఉంటుంది, హౌస్ వైఫ్, హోమ్ మేకరు అని చులకనగా చేసి మాట్లాడకండి. ఏమంటారు?